హాయ్ అండి, నమస్తే. నేను మీ రచనా వైబ్స్కు స్వాగతం. ఇప్పుడు వర్షాకాలం కదండి, పిల్లలకు మనం స్నాక్స్ కావాలంటే బయట నుంచి తెచ్చి పెట్టే పరిస్థితి అయితే లేదు. ఇంట్లోనే ఈజీగా ఇలా బఠానీలు చేసి పెడితే పిల్లలకి హెల్తీగా ఉంటుంది. నేను వట్టి బఠానీ తీసుకొని నైట్ అంతా సోక్ చేసి పెట్టానండి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ వాటిని నీట్గా కడిగేసి హాఫ్గా చేశానండి. హాఫ్ వచ్చేసి ఒక విజిల్ వేపించి ఉడకబెట్టాను. ఇంకా హాఫ్ వచ్చేసి క్లీన్ చేసి ఆరబెట్టేశానండి. ఇలా చేయడం వల్ల మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు బఠానీని. అందుకే మీకు రెండు రకాలుగా ఒకటేసారి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి ఉడకబెట్టినవండి. వీటిని కాసేపు ఆరబెట్టాలి. ఉడికించిన తర్వాత నానినవి కూడా వడబోసి ఆరబెట్టుకోవాలి వాటిని. ఇవి పచ్చివి కాస్త ఆరిన తర్వాత వేడైన ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఇది కాస్త నురగ ఎక్కువ వస్తుంది, పిండి లాంటి పదార్థం వదిలిపెడుతుంది. అయినా ఇవి టేస్ట్ తినడానికి చాలా బాగా ఉంటాయండి. ఇవి కాస్త మెత్తగా ఉంటాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. మనం పచ్చివి ఆరబెట్టినవి కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. కాకపోతే అవి ఎగురుతూ ఉంటాయండి ఆయిల్లో వేసినప్పుడు. అందుకే ప్లేట్ పెట్టేసి అప్పుడప్పుడు కడాయిని తిప్పుతూ ఉండాలండి. అవి ఫ్రై అయ్యేంత వరకు ప్లేట్ తీయకండి. ప్లేట్ తీస్తే అవి అన్నీ ఎగిరి మనకు చిట్లే ప్రమాదం ఉందండి. కంపల్సరీ ప్లేట్ పెట్టి ఫ్రై చేసుకోండి. వాటిని ఫ్రై చేసుకొని వేరేగా పెట్టుకోవాలండి. అందులో కాస్త ఉప్పు కారం వేసుకొని కాస్త పైకి ఎగరవేసుకోవాలండి. అలా అయితే బాగా కలుస్తూ ఉంటుంది. ఇలా రెండు రకాలుగా చేసుకుంటున్నామండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకటేమో గట్టిగా ఉండి పంటికి రుచిగా ఉంటుంది. కాస్త ప్రాబ్లం ఉన్న వాళ్ళకు పచ్చి మనం ఉడకబెట్టినవి ఇవి చాలా బాగా ఉంటాయండి టేస్ట్. కాకపోతే దేని టేస్ట్ దానికే ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో పెట్టండి. నా వీడియోస్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను.